ఎడారిలో సెలయేర్లు జూన్ 27వ తేదీ. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. కీర్తన గ్రంథము 99వ అధ్యాయము 5వ వచనం. ఆరాధన యొక్క 10 ఆజ్ఞలు. మీరు మీ ఆరాధన సమయాన్ని ఉన్నతమైందిగాను అర్థవంతంగాను మార్చాలనుకుంటే ఈ విషయాలను గమనించాలి, పాటించాలి. ప్రభు దినాన ఉదయాన్నే లేచి దేవుని ఆలయంలో ఆయన్ని ఆరాధించటానికి సిద్ధపడి, మీతో మీరు ఈ దినాన్ని ప్రభు చేశాడు, దీనిలో ఉత్సహించి సంతోషించాలి అని చెప్పుకోవాలి. ఎక్కడైతే 2-3 నా నామములో కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని ఆరాధన మందిరంలో దేవునిని కలవాలనే ఆశతో మీరు ఉండాలి. దేవుని బలిపీఠం వైపు అయిష్టంగా మీ పాదాలు తిప్పినట్లుగా ఆలస్యం చేయకూడదు, కానీ సమయానికి దేవుని మందిరానికి రావాలి. మీరు నిర్దేశించబడిన స్థలానికి వచ్చినప్పుడు ప్రపంచమంతా దేవుని పాదాల చుట్టూ బంగారు గొలుసులతో బంధించబడిందని ఎరిగి మీ కొరకు, వాక్యం బోధించే సేవకుని కొరకు, మీతో పాటు ఆరాధించే వారి కొరకు ప్రార్థించాలి. క్రీస్తు నిమిత్తం దేవుడు మిమ్మల్ని క్షమించినట్లుగానే మీరు ఎవరి పట్లనైనా విరోధంగా ప్రవర్తిస్తే వారిని క్షమించండి. ఇది చేస్తే మీరు జీవిస్తారు. మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను అని రాయబడిన మాటలను మనసుకు తెచ్చుకుంటూ ద్వారపాలకులు లోపలికి నడిపిస్తుండగా బలిపీఠానికి సాధ్యమైనంత దగ్గరగా రండి. అంతేకాదు, సూచించబడిన పాటలను, కీర్తనలను సంతోషంతో మీ హృదయంలో పాడుతూ మీ హృదయంలో ప్రభువునకు శ్రావ్యమైన సంగీతాన్ని వినిపించాలి. పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ బలంతోనూ దేవునిని ఆరాధిస్తూ సేవ అంతటిలో సంపూర్ణంగా భాగస్వాములవ్వాలి. విధేయత చూపే మనసుతో ప్రభు మాట్లాడిన వాక్యాన్ని అంగీకరించాలి. తరువాత చెప్పబడిన ఆ విషయాలు సత్యమో కాదో తెలుసుకోవడానికి లేఖనాలను తీవ్రంగా పరిగణించాలి, పరిశోధించాలి. ఆమెన్, ఆమెన్. మీరు దేవుని కొరకు నిరీక్షిస్తూ భక్తితోనూ మౌనంగానూ ఉండాలి. ప్రభు కొరకు కనిపెట్టుకొని ఆయన మీ కొరకు చేసే అద్భుత కార్యాలను చూడమని నేను చెబుతాను. అతను దేవునితో నడిచాడు. ఇంతకంటే గొప్ప పదాలు రాయగలరా? అతను అనుకున్న లేదా చెప్పిన వాటిలో చాలా వరకు చెప్పబడలేదు. అతను ఎక్కడ లేదా ఏమి చేశాడో కూడా ప్రస్తావించబడలేదు. అతను దేవునితో నడిచాడు. క్షయమవ్వని బంగారం వంటి సంక్షిప్త పదాలు. తన ప్రయాణంలో ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి, ఎంతమంది తన మాటలతో లేదా ప్రార్థనలతో సహాయం పొందారో మనకు తెలీదు. అయినా మనం అద్భుతమైన గొప్ప పదాలను చదువుతాము. ఆయన భూమిపై నడుస్తూనే దేవునితో నడిచాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.